ఈ సినిమాలో మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఈసారి ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు అరే మంజుషా గారు మిస్సింగ్ అనిపించింది. థ్యాంక్స్ ఈవెంట్కి వచ్చి లెవెల్ చేశారు. ఫైనల్గా ఏదో నా సినిమా ఈవెంట్లో మీరు ఉన్నారు కదా, చాలు ఇదే లక్కీ అవ్వమని అనుకుంటా. థ్యాంక్స్. వచ్చిన అందరికీ నమస్కారం అండి. సో అందరు చెప్పినట్టు మేము ఆల్రెడీ ఈ సినిమాకి ఆడియన్స్ ప్రీమియర్స్ చేసాం. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ 3 నగరాల్లో చేసాం. 3 నగరాల్లోనూ నేను ఆడియన్స్తో పాటు కూర్చుని సినిమాని స్టార్ట్ టు ఎండ్ వరకు చూశాను. సో మేము ఏదైతే సినిమా తీస్తున్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ నవ్వుతారు, అక్కడ నవ్వుతారు, అక్కడ ఎంజాయ్ చేస్తారు అని ఆశించాము. సేమ్ అలాంటి రిజల్టే వచ్చింది. సో మేము చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ చాలాసార్లు ఈ మధ్యన నేను మా ఫ్రెండ్స్ వీళ్ళు కొన్నిసార్లు వేరే బాగా నచ్చిన సినిమాల గురించి ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో స్టోరీస్ పెడుతున్నారు. పెట్టి సినిమా రిలీజ్ అయిన రోజు లేదా తర్వాత రోజు ఫోన్ చేసి యారా బాగా ఎలా ఉంది సినిమా, ఏం చూసావు ఏంటంటే, లేదు భయ్యా చూడలేదు అన్నాడు. ఎందుకు అంటే, లేదు 2వ వారం చూద్దాం అనుకున్నాను. 2వ వారం ఎందుకని, మొదటి వారం టికెట్ ప్రైస్లు మరి కొంచెం ఎక్కువ ఉన్నాయి, అంటే 4-5 వెళ్ళాలి కదా, సో సెకండ్ వీక్ వెళ్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. అంత ఇష్టపడినోడు సినిమా రిలీజ్ ముందు స్టోరీలు పెట్టిన వాళ్ళు మా స్టాఫ్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ సినిమాకి వెళ్ళడానికి కొంచెం జంకుతున్నారు. ఏంటి అని అడిగితే టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కదా భయ, చూసుకుని సెకండ్ వీక్ వెళ్దాం. సెకండ్ వీక్ మళ్ళీ నార్మల్ టికెట్స్ చేస్తున్నారు. సో అలా ఉండొద్దు. ఫ్యామిలీస్, కిడ్స్ని తీసుకుని అందరూ ఈ సినిమాని థియేటర్లో చూడాలని మేము తీసాము. అలాంటప్పుడు టికెట్ ప్రైస్ కూడా మనం రీజనబుల్గా పెట్టాలని నేను ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేశాను. సార్ చాలామంది పిల్లల్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు. పిల్లలప్పుడు 1-2 పిల్లలు ఒంటరిగా రాలేరు, యూత్ లాగా వాళ్ళని తీసుకురావడానికి అడల్ట్స్ రావాలి. సో ఒక ఫ్యామిలీ కదిలి థియేటర్కి రావాలన్నప్పుడు మనం కూడా వాళ్ళకి ఒక అఫోర్డబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తే, మళ్ళీ ఈచ్ ఏరియాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూటర్ థియేటర్ ఓనర్తో మాట్లాడి నిజంగా 100-200 థియేటర్ ఓనర్స్తో మాట్లాడి ఈ స్కీమ్ ఓకే చేయించినందుకు నేను ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇట్స్ లైక్ యూనివర్సల్ ఫిల్మ్. మేము అనుకున్నప్పుడు ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుద్దు అనుకున్నాం, కానీ బట్ థియేటర్లో ప్రివ్యూ షోస్ వేసినప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్. సో మాసెస్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా అని నేను అనుకోలేదు. ఓన్లీ ఫ్యామిలీ సెంటర్ ఫిల్మ్ అనుకున్నాం, బట్ ఇట్స్ మోర్ యూనివర్సల్. అది ప్రివ్యూ షోస్ అయ్యాక నాకు అర్థమైంది. సో ఐమ్ షూర్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ శిరీష్ గారు, ఇది ఫాలో అవుతారు అనుకుంటున్నానండి. సో మీ ఒక బ్రదరు సినిమా ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, థియేటర్స్లో బిజీ ఉన్నారు. ఇంకో బ్రదర్ చెప్పక్కర్లేదు, ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. బట్ మీరు మాత్రం చాలా రేర్గా సినిమాలు చేస్తున్నారు, రేర్గా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య ఎక్కువ బొంబేలో కూడా ఉంటున్నారు అంటున్నారు. అసలు మీ గోల్ ఏంటి అసలు? యాక్చువల్గా మీరేమని అంటే ఓన్లీ ఇందులోనే ఇలా వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీ ఫ్యామిలీకి ఉన్న రకరకాల బిజినెస్లు ఉన్నాయి, స్టూడియో ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటిలోకి ఏమైనా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా? ప్లాన్స్ ఉన్నాయి సార్. మనం ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేద్దాం, దాంట్లో చెప్తాను. ఎందుకంటే కొన్ని నా విషయాలు సెంటిమెంట్గా కొన్ని ఏమైనా చెప్తుంటే అది జరగట్లేదు. సో అన్ని అయిపోయాక చెప్తాను. ఎందుకంటే మీరు చాలా ఐడియాస్ ఉండేవి మీకు, చాలా అంటే మీరు చాలా దూరం ఆలోచించి ఇంతకుముందు మ్యాగజైన్ రన్ చేశారు. బడ్డీ గురించి చెప్పండి సార్. కాదు, నేను మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గురించి అడగలేదు, అడగలేదు. మాకేంటంటే సినిమా 2 రోజులు రిలీజ్ ఉంది, సినిమా ప్రమోట్ చేసుకుందాం అని వస్తుంటే మీరు నా ప్రమోషన్ చేస్తున్నారు. నా ప్రమోషన్ ప్యూర్గా మీ గురించే అడుగుతున్నాను నేను, ఇంకేం అడగల. అదే సార్, నా గురించి వద్దు, సినిమా గురించి అడగండి అంట. అదే సినిమా గురించి. మీరు ఎందుకు మీ సొంత బ్యానర్లో ఎందుకు సినిమా జరగట్లేదు? పోయిన సినిమా ఊర్వశివరాక్షసు మా బ్యానర్. అది ఎప్పుడు సార్? అది సినిమాలు అన్నప్పుడు టైం పడతాయి సార్. మీరు బట్టి ఇప్పుడు పెద్ద అయిపోయారు. ఇప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల చాలా మంది థియేటర్కి వద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా రావట్లా. వాళ్ళకి నచ్చిన సినిమా, నేను అన్నట్టు వాళ్ళకి నచ్చిన సినిమాలు ముందు వాళ్ళు సాంగ్స్ని, ట్రైలర్ని వాట్సాప్లో స్టోరీస్ కింద పెట్టిన వాళ్ళే సినిమాకి వెళ్ళలేదు. ఎందుకంటే they're saying it's 370, 380 ఇలా చెప్తున్నారు హైదరాబాద్లో కొన్నిసార్లు టికెట్స్. దట్స్ నాట్ అఫోర్డబుల్. అదే ఒక 1 వీక్ అయ్యాక మళ్ళీ 100-150కి వస్తుంది అని చెప్పి. సో ఐ హ్యావ్ నోటిస్డ్ దట్ సర్టన్ టైమ్స్ ఆడియన్స్ కొందరు ఆగిపోతున్నారు థియేటర్ నుంచి రాకుండా. సో అలా కాకుండా మనం కొంచెం కంట్రోల్ ప్రైజింగ్గా పెట్టి ఎక్కువ మంది థియేటర్కి వచ్చేలా చేద్దాం అని చెప్పి దిస్ ఇస్ అవర్ ట్రయల్. అంటే ఒకవైపు స్కూల్స్ ప్రెసెంట్ రన్ అవుతున్నాయి, మీది చూస్తే పిల్లలు చూసే మూవీలా ఉంది, అంటే ఫ్యామిలీ కూర్చొని చూసే మూవీలాగా. సో వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి స్పెషల్గా ఏమన్నా స్కూల్స్కి వెళ్ళడం అట్లా ప్రమోషన్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారా? డెఫినెట్గా రిలీజ్ తర్వాత కొన్ని ప్లాన్ చేసాము. ఎందుకంటే ఈ 2 వీక్స్ ఇస్ అ నైస్ సీజన్. సో ఐఎమ్ షూర్
వన్స్ ఇట్ ఇస్ దేర్, వన్స్ August 2 రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా అలాంటి ప్రమోషన్స్ ఏవో ప్లాన్ చేస్తామండి. అయితే మీ బ్రదర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఇప్పుడు. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మీ కాన్సెప్ట్ లో నెక్స్ట్ వచ్చే మూవీస్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు? మీ అన్నయ్యకి పోటీగా ఏమన్నా పడతారా? మేము అన్నట్టు ఇందాక సెంటిమెంట్గా ఏమైనా ముందే డిక్లేర్ చేస్తుంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. సో లాక్ అయ్యి కాన్ఫిడెంట్గా ఎస్ ఇప్పుడు నేను వచ్చి మన మీడియా మిత్రులతో షేర్ చేసుకోవచ్చు ఈ విషయం అన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. చెప్తాను, ఎందుకంటే మీకు చెప్పాలి, చెప్తేనే జనానికి వెళ్తుంది. నేను దాచిపెట్టుకున్నంత మాత్రాన అది ఏం యూజ్ లేదన్న. సో ఒకటి లాక్ అయ్యాక ఖచ్చితంగా హ్యాపీలీ ఐ కమ్ అండ్ షేర్. ఆ రోజు మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా ఐ బి ఏబుల్ టు ఆన్సర్ మోర్ ఫోర్త్ కమింగ్. ఇప్పుడు చెప్పాలా, ఎంత చెప్పాలి, చెప్పకూడదా, ఈ డిలెమాలో ఉండకుండా ఐ వాంట్ షేర్ ఇట్ మోర్ ఓపెన్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అలీ గారు